పంచదశి మహామంత్రంలో మొత్తం 15 అక్షరాలు ఉన్నాయి కదా. వాటిల్లో కత్రయం హద్వయం చైవ శయోభాగ ప్రకీర్తిత. 3 కకారాలు అంటే కైల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం 3 కూటముల యందు 3 కకారాలు ఉన్నాయి. ఈ 3 కకారాలు 2 హకారాలు. ఈ 2 హకారాలు కూడా రెండవ కూటమిలో ఉన్నాయి, మధ్య కూటమిలో. హసక హల హ్రీం ఈ 5 కూడా కకారాలు 3 హకారాలు 2. ఈ 5 కూడా శయోభాగ ప్రకీర్తిత, ఈశ్వరుడే సాక్షాత్తు చెప్పాడు అన్నారు. మరి శివుడు చెప్పాడు అంటే అమ్మవారు ఏం చెప్పింది? శక్త్యక్షరాన్ని శేషాన్ని హ్రీంకారం ఉభయాత్మక. ఇందులో మళ్ళీ 3 హ్రీంకారాలు ఉన్నాయి కదా. కైల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం 3 హ్రీంకారాలు. ఈ 3 హ్రీంకారాలు కూడా ఉభయాత్మక, శివశక్తులు ఇద్దరు కలిసి చెప్పారట. మరి మిగిలిన అక్షరాలు ఏమిటి? కకారాలు 3 హకారాలు 2 శివుడు చెప్పాడు. హ్రీంకారాలేమో ఇద్దరు కలిసి చెప్పారు. ఇప్పుడు 15 అక్షరాల్లోనూ చూడండి, కకారాలు 3 హకారాలు 2 5. ఇక్కడ ఉన్నటువంటివి హ్రీంకారాలు 3 8 పోతే 15లో ఇంకా మిగిలినవి 7 అక్షరాలు. ఈ 7 అక్షరాలు కూడా ఇవి శక్తి అక్షరాన్ని శేషాన్ని, ఇవి శక్తి అక్షరంలో అని చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రకంగా పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ఈ 15 అక్షరాల్లోనూ కొన్ని బీజాలేమో శివుడి చేత, కొన్ని బీజాలు అమ్మవారి చేత, సాక్షాత్తు పరమేశ్వరి చేత చెప్పబడ్డాయ్యా. మరికొన్ని ఇద్దరు కలిసి చెప్పారు. కాబట్టి ఈ మంత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు శివశక్తులు పరమేశ్వర స్వరూపము ఆయనే చెప్పాడయ్యా. అందుకే మనం చెప్పేది శ్రీ విద్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదినాథుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఈ రకంగా శివుడు చెప్పినటువంటివేమో 5 అక్షరాలు, హ్రీంకారాలు ఇద్దరి చేత చెప్పబడ్డాయి. మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడా శక్తి అక్షరాలు అమ్మవారి చేత చెప్పబడ్డాయి.